ఈ పేరు ప్రతిష్టలు వచ్చిపోయాయి అన్ని, అంటే మధ్యలో వచ్చినాయి కానీ మధ్యలో పోతాయి. అసలు రాకుండా అంతరాత్మలో ఏదో ఒకటి ఉంటుందని దాని అన్నిట్లోకి పుట్టిన కాడ నుంచి మరణించిన దాకా మన తోడు ఉండేది ఏదంటే దేహమే ఒకటే. ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, పేరు ఉండొచ్చు పోవచ్చు, భార్య పిల్లలు ఉండొచ్చు, పిల్లలు పెళ్ళి వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ మన తోడు ఉండేది ఏంటి? అయితే మీరు నేచర్ని ఫాలో అవుతున్నారు. ప్రకృతి ప్రేమికులం, దైవం అంటాం, ప్రకృతి భగవంతుడు. నువ్వు కార్లు నిన్న ఒకసారి నన్ను అడిగాడు ఒక అతను, ఏం కార్ అంటే నేను వోక్స్ వ్యాగన్ అనేది చెప్పాను. అయితే నవ్వుతున్నాడండి, నీకు ఇంకా ఈ కారా అని. లేదు, కార్లు చూస్తారు, షూ ఎలాంటి బ్యాండెడ్ అని చూస్తారు, చట్టు బ్యాండెడ్ అని చూస్తారు. ఊర్లో మేకలు గేదెలు కాల్సినప్పుడు ఎలా ఉన్నాము, చిన్న బండిలో వాసన వస్తుంటే మనం వెళ్తే దాటినప్పుడు ముక్కు మూసుకుంటాం, కానీ ఆ బండిలో నువ్వు కూర్చుంటావు. అందుకని అంత తక్కువ భగవంతుడి పాత్రను పోషిస్తున్నాడు. అతను నెక్స్ట్ క్యారెక్టర్ రాజు క్యారెక్టర్ ఇస్తాడు. అతను ఏ అన్నదమ్ములు ఒకే మనస్తత్వం లేరంటే మీ ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకెవరో ఎత్తకాలి. ఇప్పుడు ప్రపంచంలో తెలుసుకోవాలి ఎవరంటే మేము ఇద్దరమే. అవతాలోడు నాకేం చేస్తాడు అనే దానికంటే కూడా మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇది కావాలి, నాకు ఇది జరగాలని కోరుడి, నా పెళ్లి ఇలా జరగాలి, దుఃఖాల కారణం ఎక్స్పెక్టేషన్. భగవంతుడికి కోసం ప్రయత్నించాలి తప్ప మనుషుల కోసం కొన్ని రోజులు ఉండిపోయే మనుషుల గురించి ఆలోచించదు. నీకేం తెలుస్తుందో అది నీ కరెక్ట్. మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు రామలక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే గురుగారు. మిమ్మల్ని చూస్తే బాలకృష్ణ గారి డైలాగ్ జ్ఞాపకం వస్తుంది. కాయిన్ ఒకవైపే కాదు రెండు వైపు కూడా చూడరా అనే టైప్ లో మీరు సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మికంగా అడుగుదాం, ఆరోగ్య విషయాలు, ఆధ్యాత్మికం, ఆరోగ్యం ఆ గురించి అడుగుదాం అనుకుంటా. ఆరోగ్యము ఆధ్యాత్మికం, ఎందుకంటే మనిషి అంతరాత్మ అంతరాత్మ అన్నమాట. అంతరాత్మ అది కూడా బాగుంది. అంటే అసలు మీకు ఎందుకు అనిపించింది అసలు మీకు ఈ దీంట్లో ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా హ్యాపీగా సంతోషంగా? ఎందుకంటే మీరు మంత్రి సత్యనారాయణ గారి దగ్గర మీరు ట్రైనింగ్ అవ్వడం, అక్కడ మీ ఇంటర్వ్యూ నేను చూసాను ఆయనతో, అందువల్ల నాకు ఐడియా వచ్చింది, మనం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, ఆధ్యాత్మికం అనుకున్నాం కదా, అంతరాత్మ గురించి అనుకున్నాను. వీటి గురించి ఎందుకు వచ్చిందని నువ్వు అడిగా కాబట్టి, మాకు ఊర్లో విలేజ్లో పొలం పనులు చేసుకుని చిన్న ఆర్థికమైన ఫ్యామిలీ, తెలియకుండా భగవంతుడి సినిమా ఇండస్ట్రీ మాకు ఇట్లా పేరు ప్రతిష్టలు ఇవన్నీ వచ్చినాయి. ఇటు వాడికి భయం కూడా వచ్చింది, ఈ పేరు ఎక్కడ పోద్దో, డబ్బులు ఎక్కడ పోతాయో, ఎలా మనం కాపాడతాం లేదు అనేది. అప్పుడు ఆలోచన వచ్చింది మాకు, మా ఇద్దరు మధ్యనే. వీటన్నిటి నుంచి మనం వీటన్నిటి భయం లేనిది ఏదో ఒకటి ఉంటుంది కదా. అవునండి. ఇవంటి ఈ పేరు ప్రతిష్టలు వచ్చిపోయాయి అన్ని, అంటే మధ్యలో వచ్చినాయి కానీ మధ్యలో పోతాయి. అసలు రాకుండా అంతరాత్మలో ఏదో ఒకటి ఉంటుందని దాని మీద వెళ్తే మేము విపాసనాకి వెళ్ళాము. నాగార్జున సాగర్ దగ్గర ఉంది బుద్ధ భగవాన్ విపాసన అని. అక్కడికి వెళ్ళి ఒక 10 days మౌనంలో కూర్చున్న తర్వాత అర్థమైంది అన్నమాట. ఇన్నర్ ట్రావెల్ చేసాం అనమాట. ఇప్పుడు అది ముందు బయట ప్రపంచంలో అంతా అని లోపలికి వెళ్ళినాక అనిపించింది అనమాట, ఓహో ఇది మనం ఇది అసలైన సంతోషం, అసలైన సంతోషం, వాళ్ళు భయం లేనిది ఇది అని సత్యాన్ని తెలుసు. ఈ వైపు మేము గురువుల దగ్గర క్లాసులు తీసుకోవటం, ఏషా ఫౌండేషను, ఇట్లా అన్ని క్లాసులకి అందరు గురువులు వెళ్ళి ఇట్లా ఈ మార్గంలో పత్రిజీ గారు, భిక్షమి గురుజీ గారు ఇట్లా ఎంత దగ్గరికి వెళ్తుంది. అవునండి. లక్ష్మణ్ గారు మరి మీకేమనిపిస్తుంది? అంటే ఆ అన్నగారు చెప్తున్నారు ఇలాగా ఏదో తెలుసుకోవాలనిపించింది, మీరు తెలుసుకున్నారా? ఏం తెలుసుకున్నారు? తెలుసుకుంటా ఉన్నాం ఇంకా తెలుసుకున్నారు. ఇప్పుడు అన్నారు ఫస్ట్ తెలుసుకోవటం ఏంటంటే తెలివి వేరే, జ్ఞానం వేరే. తెలివిలో ఏంటంటే భౌతికవాదంలో మనకు ఉపయోగపడతాయి అన్ని. అది జ్ఞానం కాకుండా తెలుసుకోవటం అంటే ఎంత తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా తెలుసుకోవాలని తెలుసుకుంటే ఇబ్బందులు పాలవుతాం అన్న సంగతి మాకు అర్థమైంది. అది తెలివితేటలు వేరే, జ్ఞానం వేరే. ఈ రెండు సపరేట్ కలపడానికి లేదు. తెలివితేటలు అంటే మన జీవితంలో ఎలా ఎదగాలి, దానికి తెలివితేటలు కావాలి. ఎస్, పనిలో ఒక ఫైట్ మాస్టర్ ఉన్నాం, దాన్ని ఎలా డిఫరెంట్ గా ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా చేయాలి అంటే అది తెలివితేటలు. ఆత్మ బలం అంటే తెలివి అవసరం లేదు.
ఏమి తెలివి లేకుండా ఉంటే ఆత్మ జ్ఞానం. లక్ష్మణ్ గారు రాగానే అడిగా, నేను రాముని. ఆయన రాము మీరు అంటున్నారు. రాము గారా? ఓకే ఓకే. ఈ రాము గారు ఏమంటారంటే మీ రాగానే చెప్పారన్నమాట, ఇది అందరికన్నా తెలివి తక్కువలు మేమేమండి అని. నేను ఉండిపోయానమాట. చాలా మంది ఏం చేస్తారంటే నా ముందు వాళ్ళు ఎవరన్నా అంటుంటారు. అలా కాకుండా నాకు చాలా ఆశ్చర్యంగా, మీరు మాకేం తెలియదు అంటున్నారు మీరు. అదే ఇప్పుడు కూడా అదే చదువుతున్నాను, ఏం తెలియదు అన్నా అదే కదా. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది చాలా తెలివితక్కువలు, ప్రపంచంలో తెలివితక్కువలు ఎవరంటే మేము ఇద్దరమే అన్న భావం. అంటే భావన కాదు, మాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటి నిజం చెప్పాలంటే, ఊర్లో మేకలు గేదెలు కాల్చుకునేటప్పుడు ఎలా ఉన్నాము, ఒక రకంగా అసలు అమాయకం ఉండేవాళ్ళం, అసలు ఏం పరిపాలన బాయిలే కప్పలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే దానికంటే ఇంకే తగ్గిపోయామో అని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అప్పుడు కొంచెం ఎంగులో అన్ని యవనంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు 60 వస్తుంది, అంత క్లారిటీ కూడా లేదో అనిపిస్తుంది, ఇంకా తెలివి తక్కువ అయిపోయాం అనేది అనిపిస్తుంది మాకు. అది రామ్ గారు, నేను మా ఫ్రెండ్ తో ఇలాగే ఆధ్యాత్మికం అంతరాత్మ నన్ను అన్నాడు మాట, నువ్వు చేతకనం నాతో, మా ఫ్రెండే అతను బాగా డబ్బులు సంపాదిస్తాడు. నేను ఈ మాట్లాడేసరికి చేతకనోడు మాటలు ఎలాగ మాట్లాడతారా అని అన్నాడండి. కానీ నాకు మనసులో ఆ సంతోషం ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఆనందం నాకు తెలుస్తుంది. భౌతిక సుఖాలు అంటే కారు గురించి కానీ సినిమాల గురించి కానీ ఏం పట్టించుకో, మనం పేరు గురించి కానీ ఏం పట్టించుకోం. కానీ వాడు అలా అనేసరికి నాకు నవ్వు వచ్చింది అనమాట. తప్పులేదు, ఆయన అన్నది కరెక్టే, అందుకే నువ్వు బాధపడద్దు. అవునండి, ఆయన ఏం తెలిసిందో అది చెప్పాడు, అది ఇప్పుడు మాకేం తెలిసిందో అది చెప్తున్నాం నీకు. అందుకేనంటే తెలివి తక్కువలు కాదు, మనం తెలియకోళ్ళు కాదు, మనసుకి ఏం తెలిసిందో నీకేం తెలిసిందో అది నీ కరెక్ట్. అది నాకేం తెలిసిందో అది నాకు కరెక్ట్ తప్ప, నాకు తెలిసిందని నువ్వు నీ కరెక్ట్ కాదు అంటాను లేదు, నీకు తెలిసిందని నాకు కరెక్ట్ అంటాను లేదు. డిస్కషన్ వేస్ట్. మేమంటే ఈ ఆత్మ పైనలోకి వెళ్ళినాక మాకు అనుభవం వచ్చింది అనమాట. అందుకని ప్రపంచంలో అందరూ మంచివాళ్లే. ఓకే, అందరూ మంచివాళ్ళు. ప్రతి అంటే ఒక్కొక్కరు ఒక ఇండివిజువల్ అంటారండి, వ్యక్తిగతం ఆ వ్యక్తి అంతే, అతను. కానీ మేమేంటంటే ప్రపంచంలో ఎవరి సినిమా వాళ్ళే అంతే, ఏ సినిమా తక్కువ కాదు. అంటే నా సినిమాలో కథ స్క్రీన్ ప్లే మొత్తం నాది కాబట్టి ఇప్పుడు నేను ఎటు తక్కువ అనుకుంటాను. అందుకని నా సినిమా నీకు నచ్చాలని లేదు, నీ సినిమా నాకు నచ్చాలని లేదు. అందుకని మనం ఎదురు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, నా సినిమాలో సీన్ల గురించి నేను మాట్లాడతా, నిన్నేమో చేస్తా, నిన్ను నా సినిమాలో ఫేవర్ గా మార్చుకుంటే ప్రయత్నిస్తా. నువ్వేమంటావు, నీ సినిమాలో ఫేవర్ గా నన్ను మాట్లాడాలనుకుంటావు. అప్పుడు ఏమైపోయిందంటే, నా సీన్ లోకి వస్తావా నీ సీన్ లోకి వస్తావా, అప్పుడు 2 సీన్లు కావనప్పుడు అది ఇడుబాటు, అది కొట్లాట. భార్య భర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎప్పుడు. అప్పుడు ఏమైందంటే మా ఇద్దరు ఏమనుకున్నామంటే, మా ఇద్దరు ఏ సినిమా లేదు, మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఏంటంటే మేము సినిమాలు ఏమి లేవు. సినిమాలు టోటల్గా ఏం చేసామంటే, ల్యాప్టాప్ బాగా ఫుల్ అయినప్పుడు, మెమరీ ఫుల్ అయినప్పుడు ఏం చేస్తారు, డిలీట్ చేస్తారు కదా. మాలో ఉన్న సినిమాలు డిలీట్ చేసాం. అంటే మాకంటే కొత్త సినిమాలు ఏం క్రియేట్ లేవు. ఏదో షూటింగ్ ఏదో జరుగుతుంది, వెళ్తుంది, ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు అవసరం లేదా, ఓకే, ఇంట్లో వాళ్ళు అన్నారు, ఓకే. అంటే అట్లా ఆ రేంజ్కి మేము ధ్యానం ఆత్మలోకి వెళ్ళినా అందరూ అట్లా ఉండమని మేము చెప్పటం లేదు, మాకు అనిపించింది చెబుతున్నాం అంతే. మా సినిమాలోకి ఏం కంటే అన్ని ఫేవర్ నడుచుకుంటున్నాం. ఇంకా రామ్ గారు, మీరు అంటే మంత్రి సత్యనారాయణ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకుంటే నాకు నేను చూసాను మీ వీడియో. మీకు బాగా అక్కడ అంటే ఏం నేర్చుకున్నారు మీరు ఆయన దగ్గర, ఎలా ఫాలో అవుతున్నారు ఆయన విషయాలు? అసలంటే ఆయన దగ్గర వెళ్ళడం రీజన్ కూడా ఒకటి ఉంది. మెయిన్ మేమేంటంటే టోటల్ ఆరా చేసింది ఏంటంటే, అన్నిట్లోకి పుట్టిన కాడ నుంచి మరణించిన దాకా మన తోడు ఉండేది ఏదంటే దేహమే ఒకటే. ఆస్తులు ఉండొచ్చు, పోవచ్చు, పేరు ఉండొచ్చు, పోవచ్చు, భార్య పిల్లలు ఉండొచ్చు, పెళ్ళి వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ మన తోడు ఉండేది ఏంటి, నేను మరి లాస్ట్ శ్వాస దాకా ఉండేది నీ తోడు దేహం ఒకటే, బాడీ. బట్ దాని అన్నిటికీ మూలం ఈ దేహమే. ఇది పెళ్లి చేసుకోవాలన్నా ఈ దేహం కావాలి, పిల్లలు కావాలంటే ఈ దేహం కావాలి, నీకు జాబ్ ఇవ్వాలంటే ఈ దేహం కావాలి, ప్రపంచాలంటే దేహం కావాలి, చూడాలంటే దేహం కావాలి, మీరు మాట్లాడాలంటే కూడా మన దేహం కావాలి. మరి ఇన్నిటికి మూలమైన దానికి మనం ఏం చేస్తున్నాం, దానికి ఏం సమయం కేటాయిస్తున్నాం అనే పాయింట్ ఆయన రాజుగారు తీసుకున్నారు. దానిలో నుంచి మేము కూడా ఉన్నాం. ఇప్పుడు మా సినిమా ఆ సినిమా 2 కనెక్ట్ అయినాయి. అందుకని మేము వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక 15 రోజులు ఆ గురువు దగ్గర ఉండి, వాడిని అడిగి నేను ఎక్కువ మాట్లాడు అన్నాడు. ఆ ఉద్దేశం గురించే దేహానికి ఎక్సర్సైజు, ఆరోగ్య నియమాలు,
నిద్రకు సంబంధించింది ఇవన్నీ కూడా దీనికి కావాల్సిన గుణాలన్నీ క్రమశిక్షణలో చేసుకుంటే ఈ కారుని కొన్ని రోజులు బయట చెట్టుకి వెళ్ళకుండా జర్నీ చేస్తున్న భావన మాది. మాకే నా అదంటే సేమ్ అదే క్వాలిటీ అంటే ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళాలనుకోండి, నా కారు ఈ దేహం అనే కారు, అర్థమైందా? విజయవాడ వెళ్ళి చేరితే నాకు అక్కడ నా ఇల్లు అంత పక్కన ఉంది. ఇప్పుడు మేము ఎట్లా అంటున్నామంటే ఆత్మస్థితులు ఏంటంటే, మనం విజయవాడ వెళ్తే ఆత్మస్థితి, అక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకో, ఒక విశ్వం ఉంది అక్కడ. నేను విజయవాడ వెళ్తే దానిలో నేను కలిసిపోతా. అప్పుడు నేను ఈ కారుకి పెట్రోల్ పోయాల్సిన దానికి కిసనాలు పోసా, పాడైపోద్ది, దూరం వెళ్ళుద్ది, టుకుటుకు అంటే మంది ఆగిపోద్ది. అట్లే మనం ఏంటంటే రాజుగారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటంటే, ఈ దేహానికి ఏం అవసరం, దీనికి ఎంతసేపు పండుకోబెట్టాలి, దీనికి ఏం వినిపించాలి, దీనికి ఏం తాగించాలి, దాని ఉదాహరణ నేను చెబుతా. పాయింట్ ఏంటంటే, మొన్న నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, రేంజ్ రోవర్ కారు ఉంది, పెద్ద పెద్ద హీరోలు వేసుకుంటారు, అర్థమైందా? ఈ కారు ఒక రేంజ్ రోవర్ మనకి, రేంజ్ రోవర్ అంటే ఎవరు కారు అంటే వాడు ఏమనుకున్నాడంటే అవతల రేంజ్ రోవర్ కారు చూసి రేంజ్ రోవర్ అనుకుంటారు, మన దగ్గర రేంజ్ రోవర్ ఉన్నది మర్చిపోయారు చాలా మంది. దానికి ఏమంటానంటే నేను, దీనికి ఈ రేంజ్ రోవర్కి మంచి జ్యూసులు మంచి వాటర్ తాగితే ఇది రేంజ్ రోవరే, దీనికి ఆలకాలు తాపిస్తే ఇది డేంజర్ రోవర్. అవుతుంది డేంజరే కదా మరి. మాట్లాడదాం, కోపం వచ్చింది, కొడతాం అంటే కొంచెం మాట తప్పుతాం లేదా? చూపించాలని చూపిస్తే ఇది రేంజ్ రోవరే, చూపించకూడదు కళ్ళు చూపిస్తే ఇది డేంజర్ రోవర్. మరి దీనిలోనే ఉంది నీకు అన్ని. వినాల్సింది నింటే రేంజ్ రోవరు, వినకూడదని నింటే డేంజర్, నిద్రపడదు డేంజర్ రోవరే. నైట్ నిద్రపడదు డేంజర్ రోవరే కదా. మన కాళ్ళు నుండి అని చెప్పి వెళ్ళాలని చోట వెళ్తే రేంజ్ రోవర్, ఇది ఎల్లగోడిన చోట వెళ్తే పబ్బులకు బారులు డేంజర్ రోవర్. ఇందాక రామ్ గారు, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కదా, నువ్వు చేతకని మాటలు మాట్లాడుతున్నావు, డబ్బులు సంపాదించలేదు అన్నాడు కదా. సో హోటల్కి వెళ్ళాం ఇద్దరం. హోటల్కి వెళ్తే నేను అప్పటికి మ్యాంగో సీజన్ అనమాట, మ్యాంగోస్ తెప్పించా. 2 తెప్పించుకుని నేను 2 తినేస్తున్నాను. వాడు చూస్తున్నాడు అంతే, తిరలపోయాడు. ఏంటంటే షుగర్ అన్నాడు. తర్వాత నేను ఐస్ క్రీమ్ తెప్పించుకున్నా, ఐస్ క్రీమ్ తినేసా. ఇంకోటి బాగుంది, ఇంకోటి తిన్నాడు. నువ్వేరా అంటే వద్దు షుగర్ అన్నాడు. వాడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నాకన్నా ఎక్కువ ఉన్నాయి. మరి అది ఆరోగ్యం లేదు. అది ఎందుకంటే మేము ప్రతిది కూడా జ్ఞానం నేర్పుతుంటాం. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం మనం, ఎయిర్పోర్ట్ ఎప్పుడు అక్కడ బోర్డులో రాసి పెడతారు, ఇదేంటి ఇదేమంటారు, కొన్ని వస్తువులు ఎలా చేయరు, ఎందుకని కత్తిర్లు చాకులు నాట్ అలౌడ్ అని పెడతారు, బోర్డులో పెడతారు. అది ఎందుకు, ఆ ఫ్లైట్ లో అది ఎక్కితే డేంజర్, అపాయం అని. అలాగే ఈ నోటి దగ్గర మనం ఈ బోర్డు పెట్టాలి, ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, పాన్ బరగ్ నాట్ అలౌడ్, నాట్ అలౌడ్. అంటే ఈ ఫోకింగ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే బాడీకి సేఫ్. ఆ ప్లేట్ కి డేంజర్ అలాగే ఈ ప్లేట్ కి డేంజర్, ఈ ఫ్లైట్ డేంజర్. అంటే ఈ ఫ్లైట్ వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి కదా, దీంతో ఎన్నో పనులు చేయాలి కదా. అంటే మళ్ళీ దీనికి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అదే మేము నియమాలు పెట్టుకొని ఉన్నాం, దీనికి నాట్ అలౌడ్ పెట్టుకొని ఉన్నాం. అది ఎందుకంటే మెయిన్ నాలుక చూస్తాయి, బజ్జీలు చూస్తాం, రోడ్డు మీద వెళ్తుంటే పశ్చిమ బజ్జీలు కనపడతాయి. ఇలా చూస్తుంటే పకోడీలు వేస్తుంటాడు, ఇక్కడ చూస్తుంటే పకోడీ చికెన్ పకోడీ వేస్తుంటాడు. అబ్బా ఇప్పుడు ఆగిపోయాడు. ఇదివరకు మీరు చెప్పినట్టు నేను కూడా తీసుకునేవాడిని, వాళ్ళు వేడిగా వేస్తున్నాడు చూస్తున్నాడు అంతే, అవి ఏమో మామూలుగా వేస్తున్నాడు అంతే, ఏంటో మనకు తెలియదు. లేకపోతే ఏమవుతుంది, మన హెల్త్ మీరు అన్నట్టు బండి పాడైపోతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అనేసి రాజుగారు చెప్పినట్టు మన చేతుల్లోనే ఉంది. అందుకని అన్ని ఉండయని చెప్పి, డబ్బులు ఉన్నాయని చెప్పి అన్ని తినడానికి రూల్స్ లేదు. ఈ దేహానికి ఏంటంటే ఒక లిమిట్ తయారు చేయబడింది ఇది. అవునండి. ఎట్లా తెలుసా, సూపు కొంత దూరం చూడగలుగుతావు, మాట కొంత వారిసిన కొంత దూరం వినపడుతుంది, బాగా పరిగితే కొంత దూరం పరిగెడతావు, బతికినా కొన్నాళ్ళే బతుకుతావు. దీనికి అన్ని లిమిట్ తోటి తయారు చేయబడింది. అప్పుడు మనసుకు లిమిట్ లేదు, మనసు లిమిట్ లేదు. కరెక్ట్, అది నీకు అర్థమైంది, అది అన్లిమిట్ లో ఉంది. అప్పుడు ఈ భగవంతుడు ఏం చేశాడంటే, లిమిట్ తయారు చేయని దేహానికి లిమిట్ లేని మనసుని టైప్ చేశాడు. రెండు మరి జనం అదే కొట్టుమిట్లాడుతున్నాడు కదా, కూడా లిమిట్ లో పెట్టుకోవాలి మనం. అది ధ్యానం అంటే. ఈ కడుపు ఏం కావాలి, దీనికి ఏం చూపించాలి, ఏం కావాలనేది లిమిట్ లో ఉంటే కంట్రోల్, మితి మీరితే
కాబట్టి అన్లిమిట్ లేని మనసుని లిమిట్ లో పెట్టుకోవటమే ధ్యానం. ధ్యానం. మీరు అడగనని మేమే మాట్లాడతాం. స్వామి మీరు ఏం లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ ఆహారం తీసుకుంటారు? రామ్ గారిది వింటానండి. మార్నింగ్ లేచి నుంచి నైట్ వరకు ఆహారం మీ పద్ధతులు ఎలా చదువుతుంది? డైలీ రొటీన్ అంటే మేము 1 వీక్ రకరకాల ప్రోగ్రామ్స్ మారుస్తూ ఉంటాం. మారుస్తాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాం. 3 గంటలకి. ఎస్. ఓకే. చేసి నైట్ లైట్ ఆపేసేసి ఇద్దరం కొంచెం కూల్గా మేము కూడా మాట్లాడుకోం అనమాట. ఆ వెన్నెల గిన్నెల సైడ్ టెర్రస్ మీద పైన మా వచ్చేసి కూల్ ప్రశాంతంగా వస్తాం. వచ్చి 1 లీటర్ నీళ్ళు తాగుతాం. వాష్ చేసుకుని వాష్రూమ్కి వెళ్ళేసి ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాం. కూర్చొని బయట ప్రపంచంలో ఉన్న అన్నిటికీ కూడా థ్యాంక్స్ అన్నిటికీ మనకైతే మార్నింగ్ కానించి మార్నింగ్ నుంచి పొందుకునేదాకా ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. ఏది వంట వండేవాడు కావచ్చు, రైతులు కావచ్చు, బట్టలు కుట్టేవాడు కూడా. నేను మన బట్టలు కుట్ట రెడీ చేయడం తెలుసా నీకు? టోపీలు కాడ నుంచి ఎన్ని అంటే మన తెలిసి పని చేస్తాం, వాళ్ళు తెలిసి పని చేస్తాం. అంతమంది సహాయంతో దేహం నడుస్తుంది. అందరూ థ్యాంక్స్ చెప్తాము. మాకు ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మాకు శత్రువులు ఎవరు ఉండకూడదు. అందుకని ఎవరన్నా ఉండేవాళ్ళందరూ వెళ్ళి సారీ చెప్పేసాం. ఇప్పుడు మాకంటూ పలకనోళ్ళు అంటూ ఎవరు లేరు. వాళ్ళు సారీ చెప్పేసి ధ్యానంలో కూర్చుంటాం. కూర్చొని విశ్వం మనం ఒకటి, భూమి మనం ఒకటి అని సత్యాన్ని కలుపుకుంటే విశ్వంలో అలా కలిసిపోయి అలా నిమగ్నం అయిపోతాం అనమాట. 5 గంటల కూర్చుంటాం. 1 hour 2 hours 1.5 hour 2 hours కూర్చుంటాం. 5 గంటలు లెగుస్తాం. లేచి ఎక్సర్సైజ్గా సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఇట్లా 1 hour చేస్తాం. ఇది లేదంటే వాకింగ్ ఏదో ఒకటి, అంటే ఏదో నడవందే ఫుడ్ తినడం. ఆ తర్వాత లేచిన తర్వాత జీడిపప్పు, బాదం, వాల్నట్స్ ఇట్లాంటి కొన్ని నైట్ నానేసి మార్నింగ్ బొప్పాయి తీసుకుంటాం ఫుడ్. ఆ తర్వాత మార్నింగ్ అది మధ్యాహ్నం లంచ్లో మేము అంటే ఒకరోజు అంటే ఒకరోజు ఫ్రూట్స్ మార్నింగ్ ప్రారంభిస్తాం. ఒకరోజు ఏం చేద్దామంటే మన అన్నం అంటే కొర్రల అన్నం ఇవి కదా అని కూడా నైట్ వండేసి పాలు వేసి ఉల్లిపాయలు కోసేసి నైట్ హోల్డ్ చేస్తాం. అంటే నైట్ మొత్తం అది ఇదైపోయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదా. అంటే మిల్లెట్స్ దాంట్లో పాలు పోస్తారు. పాలు ఉల్లిపాయలు కట్ చేసి పెరుగులాగా మొత్తం నైట్ అయ్యే మొత్తం ఒకటాగా అయిపోయేలాగా. కొద్దిగా మజ్జిగ చుక్క కూడా మజ్జిగ చుక్క వేస్తే పెరుగు కట్టుకుంటుంది అనమాట. అట్లా వేసి దాన్ని తాగుతాం. ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు ఇవన్నీ తీసుకుంటాం. ఒకరోజు రాగి జావా. మధ్యాహ్నం ఏం చేస్తామంటే జొన్న సంబంధించి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటాము. అట్లా ఏదైనా మిల్లెట్స్ కలిపి లైట్ ఒక కప్పు తీసుకుంటాము. నైట్ ఓన్లీ ఫ్రూట్స్. ఇది మా దినసరి ఆహారం. షూటింగ్ అయిపోయిందంటే మ్యాక్సిమం 1 hour నడుస్తాము. ఎడారికి ఇద్దరు మాట్లాడకుండా కొండల గుట్టలు నడుస్తాము. మ్యాక్సిమం షూటింగ్ మేము అవుట్డోర్లో ఉంటే మ్యాక్సిమం 7:30 కల్లా పడుకుంటాం. 3కి లెగుస్తాం. 7:30 కల్లా పడుకుంటాం. మన పిల్లల చుట్టూ ఉన్నామంటే 7కే పడుకుంటాం. మళ్ళీ ఇంటికి రారు, అక్కడ పిలిచి జర్నీ ఎందుకని అక్కడ రూమ్ తీసుకొని. ఇది మా దినసరి కార్యక్రమం. నైట్ అయితే 7:30 మామూలుగా షూటింగ్ లేదనుకోండి, అప్పుడు ఎన్ని గంటలు పడుకుంటారండి? షూటింగ్ లేకపోతే ఇంకా ఎర్లీ పండుకుంటారు. షూటింగ్ లేదంటే అంటే మ్యాక్సిమం ఏం చేసినట్టే మాకు పక్షుల్లాగా చీకటి పడి సన్ రైజ్ అయిందంటే మాకు ఒక తెలియని అసలు ఉత్సాహం ఉండదు. నిద్ర వచ్చేస్తుంది. అంటే నైట్ గానే వాడతాం. నైట్ పెద్ద పని పోవడం, నైట్ షూటింగ్ ఇంపార్టెంట్ అంటే వెళ్తాం తప్ప నైట్ సెకండ్ షోలు కానీ ఫంక్షన్లు కానీ మ్యాక్సిమం వెళ్ళాం. తెలిసిన పక్షులు ఏంటంటే చివరికి గూడుకు వచ్చేస్తాండి. అట్లా వచ్చేసి పడుకుంటూ పోతాయి. మాది కూడా అంతే. అయితే మీరు నేచర్ ఫాలో అవుతున్నారు, ప్రకృతిని ఫాలో అవుతున్నారు. చాలా కరెక్ట్ గా అర్థం కరెక్ట్. ప్రకృతి ప్రేమికులం. అది ప్రకృతే దైవం అంటాం. ప్రకృతే భగవంతుడే నువ్వు. ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడేది అంతా మాట్లాడేది పంచిపోతాలతో తయారైందే కదా. దేహం కదా ఇది. గాలి, నీరు, ఆహారంతో తయారైంది కాబట్టి ఇదే కదా. మరి అది నువ్వు అదే. అందుకని మేము ఊరు చెప్పినా కానీ మేము ప్రకృతే సాక్షి దైవాలు అంటాం. ఇది భూమి, దానిలో ఆహారం పండుతుంది, మనం తింటున్నాం, నీళ్లు ఇస్తుంది, సాక్ష్యం. గాలి పీల్చుకుంటున్నాం, సాక్షి దైవం. నీళ్లు తాగుతున్నాం, సాక్షి దైవం. ఆకాశం గొడుగు కేంద్రం సాక్షి దైవం. సూర్యరేషన్ సాక్షి దైవం. ఇవన్నీ సాక్షి దైవాలు. ఇవన్నీ వీటిని నో అంటానికి ఎవరు లేదు, రైట్స్ లేదు. దాంతో బతుకుతున్నాం కాబట్టి అందుకని మాకు ఎలాంటి మత భేదాలకు అవసరం లేదు. ఈ సాక్షి దైవాలు ఈ 5 మాకు. అంటే ఈ నేచర్ని ఫాలో అవుతాం. రామ్ గారు మీరు నాకు అర్థమైంది ఏంటంటే ప్రకృతి ఎందుకు ఫాలో అవుతుంది నాకు అర్థం. 3 గంటల అంటే కోడి కూడా కుక్కరుకోవాలని లేపుతుందండి.
మళ్ళీ పక్షులేమో గూటికి వచ్చేస్తున్నాయి. సేమ్ అలా చేస్తున్నారు మీరు. అదే ఓకే, థ్యాంక్ యూ. అది నాకు అర్థమైంది. ప్రకృతి మనుషుల మాట, ప్రకృతి నిజంగా మేము ఎక్కువ ఏంటంటే ఫారెస్ట్ లో ఒంటరిగా బాగా నడుస్తూ ఉంటాం. చూసినప్పుడు ఆకాశం గొప్పతనం, భూమి గొప్పతనం, ఆ సూర్యుడు గొప్పతనం, ఎంత సీనియర్స్ అయ్యి మనకంటే మనలాంటి అంతమంది వచ్చిపోతున్నాం. బట్ అంత సీనియర్స్ లోకి నెమరేసుకుంటూ వాటిలో కొంత గుణాలను అర్థం చేసుకుంటూ ఆ ధర్మాన్ని పాటించుకుంటూ అలా జీవితాన్ని నడుపుతాం. లక్ష్మణ్ గారు మిమ్మల్ని అడుగుతానండి ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పినవన్నీ కూడా చాలా నాకు నచ్చినాయండి. నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఇంట్లో మీ వైఫ్ కానీ పిల్లలు కానీ అది చెప్తుంటే ఏమంటారండి వాళ్ళు? నేనేంటంటే అంటే నేను మనం చేసే పని అందరూ నచ్చాలి అని రూల్స్ ఏం లేదు. మెయిన్ అది రావాలి అనమాట. ఎందుకంటే ఏదో నేను మంచి పని చేస్తాను అందరూ నాలాగా ఉండాలి, నాలాగా ఉండాలంటే అదే తప్పు. తప్పు అది మాట. ఎస్, అది నా ఇష్టం, నాకు ఇష్టమైంది. అందుకని ఇంట్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. మాకు నచ్చిన కూరలు ఇంట్లో వండుతారు, కానీ వాళ్ళు తినరు కూడా తినరు. మేము తినకపోతే పారేస్తారు. అందుకని ఇప్పుడుగా మాకు అలవాటు మా ఇంట్లో కూడా తింటున్నారు, అంత బాగానే ఉంటుంది. తర్వాత ఈ రామగారు డబ్బులు చూస్తే డబ్బులు సంపాదించాలి, రాత్రి 1 గంట 2 గంటల వరకు బిజినెస్ చూసుకోవడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే అంతరాత్మ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అలా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని అంటే ఏంటంటే నేను దానికి వచ్చిన ఉదాహరణ కథ ఏంటంటే, ఒక రన్నింగ్ రేసు పరిగెడుతున్నాం. రన్నింగ్ రేస్ పడితే డబ్బులు వస్తున్నాయి, లెక్కేసుకుంటున్నాం డబ్బులు ఎన్ని వస్తున్నాయి, రన్నింగ్ చేస్తున్నాం, పెద్ద గోయ వచ్చింది, దిగి చనిపోయాం. అంటే దానికి ప్రయోజనం ఏంటి? అనిపించేది ఏముంది? లేదు. అందుకని అలా చేసేవాళ్ళు తప్పు నేను అంటలా. అప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసుకొని అసలు ఏంటి మనం ఏంటి, అసలు ఎన్ని రోజులు మనం ఉంటున్నాం, ఏంటి ఇది, మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, అందరికి తెలిసిందే సత్యాన్ని. అందుకని కొంచెం మేము లోపల గురుగారు మన పాయింట్ అంటే మీరు బాగా తెలుసుకున్నానంటే, ప్రపంచంలో తెలియంది ఏమీ లేదు. తెలివి తక్కువ ఎవరు లేరు. తెలివి తక్కువ ఎవరు లేరు. తెలివి తక్కువతనం అనేది మన మాటకు ఒక డిస్కషన్. డబ్బు ఎక్కువ వస్తుంది, కెమెరాడిపోతుంది అంటాం కాదు, వాళ్ళకి తెలుసు. దానివల్ల సూరత్తుంది, బీపీ వస్తుంది, మనం ఎన్ని రోజులు కొన్ని రోజులు ఉంటాం, పోతాం, తీసుకెళ్తాం తెలుసు. తెలిసి దాన్ని ఎలా ఆపాలో తెలియకపోవటం. తెలిసిన దాన్ని ఆపాలే తెలిసిపోవటం. అందుకే ఎలా ఆపాలో తెలుసుకోవటం ధ్యానం. ధ్యానం అంటే ఏం లేదు, తెలిసిన దాన్ని ఎలా ఆపటం నేర్చుకోవటం, తెలపటమే. అందుకని మాకు తెలిసిందే అసలు మేము పేరు అనుకో డబ్బులు అనక మాకు పడేది మేము పెద్దగా ఆ టెంపట పడము. డబ్బులు మా వైపులు చూసుకుంటాం, మా అన్నగారు వాళ్ళు చూసుకుంటారు. మా రికమెండేషన్ అంతా మా మేనేజర్ చూసుకుంటాడు. మా ఎంత రికమెండేషన్ కూడా చెప్పొద్దని చెప్పాం. ఎందుకంటే ఒక ఎక్కువ రికమెండేషన్ ఇచ్చే కాడ తక్కువ డబ్బులు కూడా మనసు పని వేరే ఉంటుంది. అందుకని మా మేనేజర్ని ఎంత మేము చెప్పము. మేము మా పని ఇచ్చారు కాబట్టి ఇష్టంగా పని చేస్తాం. అదే మా మేనేజర్లు మా వైపు మా అన్నగారు వాళ్ళు చూసుకుంటారు. ఇది డబ్బులకి కొత్త నోట్లు డబ్బులు వచ్చినాయి ఎలా అని కూడా మాకు తెలియదు. పెద్దగా అటు మీద ఇంట్రెస్ట్ లేదు, మా మోకారం లేదు. మీ దగ్గర ఫోన్ కూడా చూసానండి, చిన్న ఫోన్ వచ్చాను, డబ్బా ఫోన్ అంటాం. అందుకని మీరు దాంట్లో ప్రపంచ విషయాలు అడిగారు కదా, ప్రపంచ విషయాల గురించి మాకేం తెలీదు. మాకంటే అమాయకులు ప్రపంచంలో ఎవరు లేరు. నిజం. ఎందుకంటే బ్యాంకులో సంతకాలు పెట్టడం కూడా మా మేనేజర్ రోజు మా ఇల్లు అడ్రస్ అడిగినా మేము చెప్పలేము. రోజు రకంగా సంతకాలు పెడుతున్నారు, బ్యాంక్ మీద కంప్లైంట్ ఇస్తే మా వైపుకి హ్యాండ్ ఓవర్ చేసేసాము. అందుకని అడుగుతారంటే మాకేం తెలియదు, జీరో. బ్యాంక్ మేనేజర్ అంతా వేస్ట్ గాళ్ళు చిట్టి బయట పంపించాడు. అందుకని మా మాటలు ఇంక పెద్దగా మీ మీడియాలో ఎవరు వింటారనేది మాకు పెద్దగా వాడికి యూస్ఫుల్ గా మీకు డ్రీమ్స్ కూడా ఉండవు అనుకుంటున్నాను. వ్యూస్ గురించి కాదండి, మంచి విషయాలు చెప్తాను. ఇప్పటికైనా ప్రజలు మారాలని కోరుకుందాం అండి. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు ఎంత మంచివి అంటే, అసలైన ఆనందం, ఆత్మసంతృప్తి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలు ఎందుకు తెలుసుకోవడం మనకు అనిపిస్తుంది. ఆత్మానందము, భౌతికానందం, 2 ఆనందాలు ఉన్నాయి. భౌతికానందం కరెక్టే. భౌతికానందం అంటే ఇంకో దాని మీద డిపెండ్ అయ్యింది. అది ఏసీ కావాలి నాకు అంటే ఏంటంటే నా ముందుంటే ఆనందం అనుకో, గాంధీ జయంతికి ముందా పెడితే దుఃఖం. సిగరెట్ తాగితే ఆనందం అనుకోండి, సిగరెట్ లేకపోతే దుఃఖం. టీ తాగితే ఆనందం అనుకోండి, టీ లేకపోతే డిపెండింగ్. భౌతిక ఆనందం డిపెండింగ్, ఇంకో దాని ఆధారపడింది. ఆత్మానందం ఏంటంటే ఏమి లేకపోయినా ఆనందంగా ఉంటాం. ఆత్మానందం. మన దాంట్లో ఉన్నారండి ఇప్పుడు ఋషీశ్వరులు ఉంటారు కదా, హిమాలయాలకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా తిన్నారు, ఏం తిన్నారు, ఎక్కడ పడుకున్నారు, దుప్పట్లు ఏంటి, ఆశ్చర్యంగా ఉందండి నాకు. అదే వాళ్ళ ఆత్మానందం.
మనకి ఇన్నుండి నిద్ర పడతలా. నీకు ఇన్నుండి ఏసీలు ఉండి బెడ్రూమ్ నుండి నిద్ర పడట్లా, టాబ్లెట్స్ ముందు తీసుకుంటున్నారు కదా మంది. నిద్ర టాబ్లెట్లు వేసుకుని ఉండారా లేదా, నిద్ర పట్టకు ముందాగే వాళ్ళు ఉండారు లేదా, అర్థమైందా? అందుకని వాళ్ళు ఎక్కడ ఏం సంబంధం లేకుండా కొనుక్కుంటారు, వాళ్ళు నిద్ర పడుతుంది. అదే అండి, అది నక్సలైట్లు ఉంటారు వాళ్ళు, అలా ప్రజల గురించి వాళ్ళ ఆలోచన ఉంటుంది. దోమలు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇది ఎలా వర్క్ చేస్తున్నారు అంటే అదొక ఆనందం వాళ్ళకి. రాజకీయ నాయకులు ఉన్నారు కూడా వాళ్ళకొక అదొక ఆనందం. మీరు అన్నట్టు ఫిజికల్ మీరు చెప్పి అనుకున్నా కదా, భౌతిక ఆనందం. నాకు నేను మినిస్టర్ అయ్యా, లేకపోతే నేను ప్రిన్సిపాల్ని, నేను ఒక ఇది అలా అనుకుంటే భౌతిక ఆనందం. నాకు కార్లు నిన్న ఒకసారి నన్ను అడిగాడు ఒక అతను, ఏం కార్ అంటే నేను వోక్స్ వ్యాగన్ అనేది చెప్పాను. అయితే నవ్వుతున్నాడండి, ఏంటి నీకు ఇంకా ఈ కారా అని. అంటే అంటే అప్పుడు ఓహో కార్లు కూడా చూస్తారా అని నాకు అప్పుడు తెలిసిందండి. లేదు, కార్లు చూస్తారు, షూ ఎలాంటి బ్రాండెడ్ అని చూస్తారు, చట్టు బ్రాండెడ్ అని చూస్తారు, మాటలు తీస్తారు, ప్రపంచం మొత్తం చూస్తారు. అందుకని వాళ్ళు మనం చూసేవాళ్ళ గురించి మనం అనుకోకూడదు. వాళ్ళు గుణం వాళ్ళది, వాళ్ళ సినిమా వాళ్ళది, అది వాళ్ళ సినిమా, వాళ్ళ సినిమా వాళ్ళది, వంక చెప్పకూడదు, వాళ్ళ ఆలోచన వాళ్ళది. అందుకని వాళ్ళు ఒక రోజు చేయగలిగినప్పుడు తెలుసుకుంటారు, పిల్లవాడు చేయగలిగినప్పుడు అది మంట అని తెలుసుకున్నట్టు. అవునండి. ఇప్పుడు ఏంటంటే మోషన్కి చాలా మంది అమెరికా వాళ్ళు అందరూ కూడా మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారండి. మనం మంత్రి ఆయన దగ్గర నేర్చుకున్నాం మనం. మీరు అవును, అది 1 లీటర్ వాటర్ తాగుతాం, తాగిన తర్వాత మనకి ఇంకా దాని మీద ఆలోచన పెట్టుకుంటే మోషన్ అవుతుంది. ఈ విషయం చెప్తుంటే నమ్మట్లేదు ఎవరును. తర్వాత రెండోసారి 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ తాగండి మళ్ళీ వస్తుందంటే ఒకసారి వెళ్తే ఇంకా అంతగానే ఏముండదు అంటారా వాళ్ళు. వాళ్ళు చేసింది అయితే నాలెడ్జ్. మీరు అది ఫాలో అవుతున్నారా సార్? ఫాలో అవుతాం. ఫస్ట్ మేము మధ్యాహ్నం చేసినప్పుడు మార్నింగ్ అనే ఉంటాడంటే ఏదో కూరగాయలు చూసి తీసుకోమంటాడు. అవునండి, మేము కంపల్సరీ బీట్రూట్, క్యారెట్, పుచ్చకాయ కలిపి ఒక జ్యూస్ తీసుకుంటాం. బూడిద గుమ్మడి జ్యూస్, వారానికి 3 రోజులు బూడిద గుమ్మడి తీసుకుంటాం, 3 రోజులు పుచ్చకాయను బీట్రూట్ కలిపి తీసుకుంటాం. ఈ మోషన్స్ కి అంత ఫ్రీ అవుతాయి. బొడ్డి కుమ్మడికేమో పాస్కి ప్రాధాన్యత ఇస్తుంది. ఏం లేదు, ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా మోషన్స్ తోటి అజీర్ణంతో ఇబ్బంది పడుతున్న ప్రేక్షకులు దేవుళ్ళు అందరికి క్యారెట్ జ్యూస్, రా క్యారెట్ జ్యూస్ ఒక 4 రోజులు కంటిన్యూ తాగండి, మొత్తం బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. క్యారెట్ జ్యూస్, క్యారెట్, బీట్రూట్ కొంచెం తాగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఓన్లీ బీట్రూటే, ఓన్లీ బీట్రూట్ అంటే రాగా కూడా కొద్దిగా క్యారెట్స్ కూడా వేయచ్చు, క్యారెట్ వేయచ్చు, కొద్దిగా పుచ్చకాయ వేయచ్చు. రాగా తాగితే ఫుల్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. అయితే అంత మెడిసిన్ ఉంది దానిలో. మా రిలేటివ్ ఒక అతను తాగుతున్నాడు, నేను ఏంటి అలా దుంప కదా నేను అనుకుంటున్నాను, తప్పుది అనమాట. చాలా మంచిది ఇది, చాలా మంచి బాడీని మొత్తం ఓవరాయిల్ చేస్తుంది అన్నమాట, ఓవరాయిలింగ్ చేసినట్టు బాగుంటది అన్నమాట చాలా. ఇంకా మరి రాత్రులు ఎప్పుడన్నా నిద్ర పట్టకపోవడం, చాలా మంది ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎలాగా, వాళ్ళ అమ్మాయి ఎలాగా, లేకపోతే ఏదో కొడుకు లేదా అమెరికా వెళ్ళారు, దాంతో నిద్ర పట్టట్లేదు సీనియర్ సిటిజన్కి. అంటే ఒక 55 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకా పెళ్ళి అవ్వలేదు. సహజం ఏంటంటే ఈ షిప్ ఏంటంటే ఇది ఒక ల్యాప్టాప్ అనుకోండి, ఎక్కువగా నెమరీస్ ఉంటే ఏమవుతుంది, హ్యాంగ్ అవుతుందా లేదా? హ్యాంగ్ అయిపోయి వర్క్ చేయదు. అట్లే ఈ షిప్ కూడా ఎక్కువగా నెమరీస్ అంతా వాడు అట్ట అయిపోయింది ప్రపంచం, వాడు కొట్టుకున్నాడు, వీడు వెళ్ళాడు, వీడు ఓడిపోయాడు, వాడు పెళ్ళం విడిపోయారు, వీళ్ళు అన్ని నెమరీస్ అంతా దీనిలేసుకుంటాడు, మీరేదంతా బెర్రలేసుకొని ఇది హ్యాంగ్ అయిపోతుంది. అప్పుడు నిద్ర పట్టాల, కడు మూసుకోవాలి, అడుగోర్లు ఇటుగోర్లు తెలుస్తుంటారు. అట్లేం లేదు, మాకేమో నిద్ర మాకు జరుగుతున్నప్పుడు షూటింగ్ లేదు ఎమోషనల్ అయినప్పుడు ఏం చేస్తాడు, నిద్ర పట్టినప్పుడు లేచి కళ్ళు మూసుకొని ఆ ధ్యానం కూర్చుంటాం. నైట్ 12 గంటలకు మళ్ళీ బుక్ చదువుతాం. ఎందుకంటే మనిషి చెప్పబోయేవాళ్ళకి ఏంటంటే నైట్ పండుకునేటప్పుడు టీవీ చూడొద్దు, ముందు టీవీ చూడకూడదు. వాడు అలా కొట్టాడు, వీడు ఎలా కొట్టుకున్నాడు, అక్కడ రేపులు జరిగినాయి, ఇక్కడ భూకంపాలు వచ్చినాయి, ఫ్లైట్ గుగిలిపోయింది, ఎన్ని చూసేసి పడుకున్నాడు, అలా భూకంపాలు వచ్చినట్టు ఫ్లైట్లు నిద్ర చెడిపోద్ది. నిద్రకి ఒక 1 అవర్ ముందు నేచర్ చూడండి. మేం చేస్తాం, టీవీ పెడతాము, డిస్కవరీ ఛానల్ చూస్తాం, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్, పక్షులు, రకరకమైన పక్షులు, ఆటోమేటిక్ నిద్రలో చూస్తుంటే పక్షులు కిలకిలకిలలు ఆడతా వాటర్ ఫాల్స్ అలా వెళ్తూ ఆనందంగా అలా అది చూస్తూ పడుకున్నాం అనమాట. పడుకుంటే ఆటోమేటిక్ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి టెక్నిక్ నిద్ర పట్టినోళ్ళకి ఏంటంటే, నిద్ర పట్టినప్పుడు పదో ఎవరన్నా మనల్ని కోపాడ్డవాళ్ళు, మన డబ్బులు ఇవ్వని వాళ్ళు, శత్రువులు గుర్తు వస్తుంటారు.
నన్ను అవమానపరిచాడు, నన్ను మంచిగా ప్రేమ దగ్గరగా ఉండి నాకు గౌరవం లేదు, ద్రోహం చేసాడు, నాకు గౌరవం లేదు, కొడుకులకోనే తండ్రిని కొడుకు, ఎలా ఫీల్ అవుతుంటారు చాలా మంది ప్రేక్షక దేవుళ్ళు కూడా. ఏంటంటే గౌరవం ఇవ్వాల్సింది మనుషులు కాదు, సిన్నికమైన మనుషుల కోసం, గౌరవం కోసం, మనుషులు పోవడం కోసం మనుషులు నన్ను ఏమన్నారని బాధపడుతున్నా, అది కాదు. భగవంతుడికి కోసం ప్రయత్నించాలి తప్ప మనుషులకు తృప్తి కోసం మనుషులు రోజులు ఉండిపోయే మనుషుల గురించి ఆలోచించొద్దు. భగవంతుడి గురించి వాళ్ళు ఏ మతం అయితే ఆ మతం, మీకు ఏ మతం నీకు నచ్చిన ఏ దేవుడైనా ఆయనలో నమ్మకం ఇంపార్టెంట్. ఏంటంటే నమ్మకం ఇంపార్టెంట్. ఎందుకంటే మేమేం చెప్పేది అంటే, మీ పేరేం పేరు? దుర్గాప్రసాద్. నా పేరు రామలక్ష్మి. నేను దుర్గాప్రసాద్, నేను రామలక్ష్మణులని నేను, సుబ్బారావు అని నేను, రామారావు అని నేను, యేసోబు అని నేను, భాష అని నేను, అన్ని నేళ్ళు ఉన్నాయి కదా. ఈ నేళ్ళు భాష నేను అన్ని నేళ్ళు ఒకసారి కలిపేసి ఆ నేళ్ళు అన్ని ఒక దానిలో లేపేసి బయట ఇది ఏ నేను నువ్వు చెప్పు. కష్టం చెప్పడం, అన్ని కల్పిస్తాం కదా. నేళ్ళు కలిపాను, నేను అనేది ఒకటే, పేర్లు వేరే. అది పేరు వలన ఈ భాష అనగలన ఓహో ముస్లిమా, యేసోబు అనగలని క్రిస్టియన్సా, రాముడు అనగలని ఇల్లు అని పేర్లతోటి మన మతాలకు మా సంబంధం లేదు. ఏంటంటే నేను అది. అందుకని ఈ సత్యం ఏంటంటే మేము ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఈ దీని నుంచి వెళ్తాం అన్నమాట. అందుకని ప్రాంత భేదాలకు అతీతంగా ఉంటుంది ఆత్మస్థితి. అదే ఈ నేను దాంట్లో ఏంటంటే రాత్రులు నిద్ర పట్టట్లేదు, వాళ్ళందరూ కూడా కుర్రోళ్ళ గురించి, పిల్లల గురించి, వైఫ్ గురించి ఎన్ని. అదే కారణం ఏంటి గురుగారు, మన అందరికంటే అనంతమైన ఒక శక్తి ఉంది, అనంతమైన ఒక భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడి శరణాగతి అన్న భావన ప్రతి మనిషి తెలుసుకుంటే ఈ పెళ్ళిళ్ళు, ఈ జాబులు, ప్రాబ్లం అన్ని కూడా భగవంతుడి నుండి చాలా చిన్నయ్యాయి. ఎందుకు నీ కూతురు పెళ్లి ఆపుతున్నాడు అని అంటే ఇంకేదో మంచి అవకాశం కోసం ఆపుతున్నాడు అనుకోవటమే, ఇంకేదో ఉంది. ఎందుకు నీ బిజినెస్ లో లాస్ వస్తుందంటే ఇంకో మంచి అవకాశం కోసమని. అది తెలియట్లేదండి. ప్రతిది కూడా మనిషి ఏంటంటే ప్రతి అపజయంలో నీ ఏం నేర్చుకుంటావు, జయంలో ఏం నేర్చుకుంటావు. నీ పొగిడినప్పుడు ఆ పొగిడిన దానిలో ఏముంది, చిట్టిన దానిలో ఏమి నేర్చుకుంటావు, ప్రతి దానిలో నేర్చుకోవచ్చు. ప్రపంచం ఒక ఏంటంటే ఏం లేదండి. ఒక అతను ఫుల్ గా తాగి రోడ్లో టై కట్టుకొని, ఒక మంచి సాఫ్ట్వేర్ ఆఫీసర్ లాగా టై కట్టుకొని తాగి రోడ్లో పడిపోయాడు. వాడు మన గురువు అతను మనకి అంటే అంటే ఇంత క్లారిటీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాడు ఉన్నాడు. ఆయన ఎందుకు పడ్డాడంటే ఏం మిస్టేక్ జరిగింది, తాగినందువలన మైండ్ సెల్స్ అన్ని మొద్దుబారిపోయి రోడ్డు తెలియక, ఇల్లు తెలియక ఆయన దారిలో కొనుక్కున్నాడు. అంటే మనం ఆ పని చేయకూడదు. ఇది జ్ఞానం. దాని నుంచి ఏం నేర్చుకోవాలి. అంతేగాని వాడు తాగుపోతాడు, అదవులు తిట్టుకోకూడదు. మన గురువు వాడు త్యాగం చేసి మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. మా అమ్మగారు ఇందాక మా అమ్మగారి పేరు అనుసూయదేవి గారు. ఆవిడ ఏం చెప్పిందంటే, అనుసూయదేవి గారు ఏది జరిగినా మన మంచి గురించి. మీరు అన్నట్టు సార్, లాస్ అయితే లాసు, పెళ్లి అవ్వలేదు, అన్ని కూడా ఏంటంటే భగవంతుడికి, ఆయనకి మనం పుట్టించిన ఆయనకి, నేను పుట్టించి భూమి మీదకి నీ ఇష్టపక్కన వచ్చావా? లేదు కదండి, లేదు కదా. కాబట్టి ఆయన ఇష్టపక్కన వచ్చాడు కాబట్టి ఆయన ఏమి చేయాలి, ఆయన ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి ఆయన బాగా తెలుసు. కాబట్టి ఆయనకి బాగా తెలుసు అన్న సంగతి నీకు తెలియాలి. అది తెలియకపోవటమే కష్టాలు. చాలా అన్ని భయాల కల్లా మనుషులకి మరణ భయం చాలా గొప్పది, పెద్దదే కదా మరణ భయం అనే వాళ్ళకి. ఆ మరణ భయం మేము తెలుసుకున్న ఆత్మస్థితులు ఏంటంటే, మనందరం చచ్చిపోయేవాళ్ళం కాదు, వచ్చిపోయేవాళ్ళం. అది వచ్చి ట్రైన్ ఎక్కుతాం, దిగిపోతాం. ఈ దేహం అనే దానిలో బండిలో ఎక్కి దిగిపోతున్నాం. ఇప్పుడు నేను దేహం అనుకున్నాను చచ్చిపోతున్నాడు, నేను దేహం కాదనుకుంటే బతికుంటాం. ఇంకో ఇంకొక వర్షంలో నేనున్నాను చేపు, మరణం నా దగ్గర రాదు. మరణం వస్తే నేనున్నాను. నాకేం భయం? పాయింట్ అర్థమైందా? నేనున్నానా, నా దగ్గర ఎవరు రాదు, మరణం రాదు. మరణం వస్తే నేనున్నాను. అది ఇంకా నాకు సంబంధం లేదు. కాన్సెప్ట్ ఇది ఇది కానీ టెక్నిక్ తెలుసుకుంటే అసలు భయం గురించి భయపడాల్సిన అవసరం లేదంట. ఇంకొకటి రెండో పాయింట్కి వస్తే భగవంతుడు శరణాగతి అయితే, అయ్యా నా వలన ఈ ప్రపంచానికి, సమాజానికి యూస్ఫుల్ గా ఉంటే ఉంచుకో. మేము మా ఫైనల్ కి వచ్చింది, ఇంకేదైనా ఉపయోగకరంగా ఉండాలనుకుంటే మనం వాడుకో. సినిమా ఇండస్ట్రీలో
మా ఉపయోగకరంగా ఉంటే మమ్మల్ని వాడుకోండి, అంతే. లేదా మమ్మల్ని వదిలేయండి. ఫ్యామిలీలో మాతోటి మీకు ఏమైనా అవకాశంగా మాకు ఉపయోగకరంగా ఉంటే ఉంచుకోండి, అవసరం లేదా మమ్మల్ని వదిలేయండి. దేహంలోకి వచ్చాం, ఈ దేహం వలన ఏదైనా ఉపయోగకరంగా ఉందా ఉండు, లేకపోతే ఈ దేహాన్ని వదిలేయి అనే స్థితికి మేము ధ్యానంలోకి వచ్చాం అనమాట. ఇది మా పాయింట్, మాది అంతరాత్మలోకి వెళ్ళింది. అందరిలో అలా అంటున్నాను, మా స్థితిగతులు ముందు చెబుతున్నాం. అట్లా ప్రపంచంలో నేను చూసినా కదండి, ఏ అన్నదమ్ములు ఒకే మనస్తత్వం లేరండి. మీ ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకెవరో ఎతకాలి ఇప్పుడు సేమ్ ఒకే భావనలో ఉన్నారు. మీ అసలు యాక్చువల్గా ఏంటంటే మీ మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ మిమ్మల్ని ఇద్దరు విడగొట్టేయాలండి. మామూలుగా ఇంకోటి నాకు తెలిసిన వాళ్ళు అయితే ఆ అన్నయ్య తీయబడుతుంది, ఈ తమ్ముడు లక్ష్మణ్ ఏంటి ఇలా చెప్తాడు, ఇది విడిపోతాం మనం వేరే వెళ్ళిపోతుంది అనాలి. కానీ మీ ఇద్దరిని ఏదో అయస్కాంత శక్తి, అది దేవుడి శక్తి ఇది కలిపి ఉంది సార్. ఇది అలాగా దేవుడు కలిసింది కాబట్టి దేవుడు మొత్తం వాళ్ళు ముందు సరి చేసుకెళ్తున్నాడు ఆయన. అదే అచ్చా, అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఎలా తప్పించుకున్నారు అలా అంటే వాడు ఆడవాళ్ళు మనస్తత్వం వేరుగా ఉంటుంది. మాకు 28 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. మా పెద్ద అన్నయ్యకి 45 years మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది, మేము అంతా కలిసే ఉన్నారు. అదే అదే కలిసి ఉండటం వేరు, ఒకే మనస్తత్వం ఉండటం వేరు. అయ్యో ఎంత ఇదే ఇబ్బంది అన్నమాట. అంటే మా ఫీలింగ్ ఏంటంటే మనీ పదవ ఈ రెండు కానీ కొంచెం దూరంగా ఉంటే కలిసి ఉండొచ్చు. ఎందుకంటే మా ఇద్దరు కలిసి ఉండడానికి చిన్న టెక్నిక్ ఏంటంటే, ఆ టెక్నిక్ చెప్పండి. అది డబ్బు మీద వ్యామోహం ఉందనుకోండి ప్రాబ్లమ్స్, పదవి మీద వ్యామోహం ఉండ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మా రెంట్లో అది లేదు. ఎంపీ అంటాం కదా, ఎంపీ అంటే ఎం అంటే మనీ, పి అంటే పదవి. ఈ రెండు లేవు. ఈ రెంట్లో వాడు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా చెప్పే అన్నదమ్ములు కానీ ఫ్యామిలీలో కానీ రిలేషన్స్ లో కానీ ఎందుకు విడిపోతున్న గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు సార్ అవి? అవతాలోడు నాకేం చేస్తాడో అనే దానికంటే కూడా మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మా ఇద్దరి ప్లేట్ లో చిన్న 4 ఫ్రూట్స్ తెచ్చారు అనుకోండి, ఫస్ట్ చేయి పెట్టినప్పుడు చిన్న ఫ్రూట్ కొంచెం డ్యామేజ్ అయిన ఫ్రూట్ నేను ఫస్ట్ చేయి పెడతా, నేను తీసుకుంటా చిన్నదాని మీద. కారులో వెళ్తున్నాము, ముందేళ్ళలో ఎనసీడ్లు కూర్చుంటాం. అట్లా మనం ఏం జాగ్రత్త చేసే దాని మీద త్యాగం నిలుస్తుంది తప్ప అవతలలో మనం ఏం చేయాలనుకుంటేనే డేంజర్. అది అవతలలో చేసేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అది రామ్ గారు మేము నాకు మీరు చెప్తున్న నాకు జ్ఞాపకం వచ్చింది. మేము స్వామిమాల వేసుకున్నాం అనమాట అండి. అందరూ కలిసి బస్సులో వెళ్తున్నాం, పరిగెత్తుకుని వెళ్ళిపోయి నేను కిటికీ దగ్గర కూర్చున్నానండి. అంటే కిటికీ దగ్గర బాగుంటుందని. కానీ అందరూ ఎవరికాళ్ళు ప్లేస్లు చూసుకున్నారు. గురుగారు మాత్రం స్వామి ఉంటారు కదండి గురూజీ, ఆ గురువు గారు అందరిని లీడ్ చేసే గురుగారు మెట్ల మీద కూర్చున్నాడు. బస్సు స్టెప్స్ ఉంటాయి దాని మీద కూర్చున్నాడు. మేము ఇలా చూసారుగా ఆయన అక్కడ కూర్చున్నాడు. గురుగారు అదేంటండి ఇక్కడ కూర్చున్నారు అని అన్న. అందరూ కూర్చొని మిగిలిన సీట్లు నేను కూర్చుంటా, ఎవరి ఇష్టమైన వాళ్ళు కూర్చొని అని ఆ గురువు గారు వాళ్ళు ఏంటంటే తమ్ముడు గారు చెప్తుంటే అదే అనిపిస్తుంది. గురువు ఏంటంటే కొంచెం ఫైనల్ స్థితికి వెళ్ళిపోతే అది అంత త్యాగం. మేము దానిలోకి ప్రయత్నిస్తాం, మేము అంత సేఫ్కి వెళ్ళలేదులే, ఇప్పుడే వెళ్తున్నాం, ఇప్పుడు కూడా ఆత్మపైనలో ఉన్నాం. ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నాం. అసలు మరి పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాల మధ్యన బాంబులు వేసేసుకోవటం, 40,000 మంది చనిపోయారు, 30,000 మంది చనిపోయారు అంటున్నారండి. అసలు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని మంది చూస్తుంటే అసలు ఏంటి ఆ డబ్బులు గురించా, ఒక చిన్న ప్లేస్ గురించా, వాళ్ళ కోరికలు మనుషులను చంపేసుకుంటున్నారు. దాని గురించి తెలియదు మీకు చెప్తాను గురించి. అంటే నేనేమన్నా అంటే ఇంత మీలాగా ఆలోచిస్తే ఇలాంటివి ఉండవు అన్న గొడవలు. మనలాగా మీలాగా నాకు కూడా ఒక ఆలోచన అలా వచ్చేసిందండి. దాని పేరు చేతకందనం అంటారు, కొన్ని పేరు పెట్టారు. అలా వాళ్ళు చూసి మీరు అన్నట్టు నవ్వుకోవడమే. అందుకని మనం ఎందుకు పిలాప్ షీట్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సినిమాలు వాళ్ళు. అవును, నీకు అర్థమైందా? సహజంగా జరుగుతుంటాయి. అంటే మీరు ఒక అంటే ప్రవచనాల్లాగా మీరు కూడా చెప్తే చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు మేము ఇది ఫీల్ అవుతున్నాం, ప్రజలు కూడా మార్పు అంటే చెప్పేది అదే మాట్లాడుతుంది, అదే ఇష్టం ఉండదు అలాగా. అంటే ఏంటంటే మా మాటలు జనం తిని అంత ఇది ఏం తెలుసు మనకి ఏమి చదువుకున్నాం, మన మాటలు ఎవరుంటారు ఇవన్నీ. అంటే కొద్దిగా అంటే మీకు తెలియకుండా మీరు వస్తే జనాలు వస్తారు. నాకంటే మీరు ఎక్కువ మంది వస్తారండి. నేను వెళ్ళనుకోండి, ఓ 10 మంది వస్తే మీరు వెళ్తే 100 మంది రావచ్చు. గుడ్ చెప్తాం, మీరు చెప్పారు కాబట్టి గురువులాగా మేము వర్ణిస్తాం, చెప్తాం, చెప్పి చూస్తాం, ఇంకా ఉపయోగకరం ఉంటుందేమో. అవునండి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఇన్నాళ్ళ దాకా మా ఫ్యామిలీ కోసం, మా కోసం
ఏదో సినిమాలో కొంచెం వాళ్ళు సంపాదించుకున్నాం. ఇంకా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మేము కూడా రిటైర్డ్ అవ్వబోతున్నాం. ఎస్సీ మాకు తెలిసింది ప్రజలకి ఈ సత్యాన్ని, అన్నదమ్ముల రిలేషను, భూమి రిలేషను, గాలి రిలేషన్, ఎన్ని రిలేషన్ చెప్పుకుంటూ విలేజ్ తిరగాలని మా అది ఏమన్నానంటే ఉండదు. అది చూసారు, నేను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ గోల్ అదే. ఇప్పుడు మీరు వెళ్ళారు రామలక్ష్మి బ్రదర్స్ మంచి విషయాలు చెప్తారంటే వస్తారు కొంతమంది, ఏదో గుడి దగ్గర ఒక చర్చి దగ్గర సాయంకాలం చేరేసి అంతే 4 మంచి మాటలు, ఆయన ఉన్న 4 రోజులు ఈ నాటకంలో కొట్టుకోవద్దయ్యా, అది సరదా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఏ ఆనందంగా ఉండండి. వచ్చే 4 రోజులు మనం ఉండేది 10 ఏళ్ళు పెద్దగా ఉండం. పోయేదేవుడు మనం ఏం తీసుకెళ్ళాం, మీకు అందరు తెలిసిందే. గురి చేస్తున్నాం. భగవంతుడి పై నుంచి మనం పదవుల గురించి, ఆస్తుల గురించి, భార్య భర్తలు కొట్టుకోవడం అంటే పైన నవ్వుకుంటాడు భగవంతుడు. అదే నీ 2 రోజులు నాటకం ఇస్తే పాత్ర ఎంత కష్టపడతారు మీరు, 2 పిలుస్తాడు. ఇయ్యలేదు సార్ మనకి. ఓ సినిమాలో డైరెక్టర్ ఉంటాడు సుకుమార్ గారు అనుకోండి, చిన్న పోస్ట్ మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాడు. డైరెక్టర్ ఏమంటాడు, భలే యాక్ట్ చేస్తే నెక్స్ట్ పెద్ద క్యారెక్టర్ ఇస్తాను అంటాడు. అదే కదా పాత్ర నాది పోస్ట్ మెయిన్ అని చెప్పి, ఆ పోస్ట్ మెయిన్ నాకు పోస్ట్ మెయిన్ ఎందుకు ఇచ్చారు, నేను బ్యాంక్ మేనేజర్ పదవి బాగా చేస్తానంటే ముందు ఈ పాత్ర చేయవయ్యా నువ్వు. అందుకని నేనేమంటానంటే ఈ ప్రపంచంలో బేల్దారు పనిచేసేవాళ్ళు కానీ, పెయింటర్ పనిచేసేవాళ్ళు కానీ, ఏ పనిచేసేవాళ్ళు అయినా వాళ్ళు భగవంతుడనే సినిమాలో వాళ్ళు పాత్రదారులు, లేని వాళ్ళు కాదు, వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు మున్సిపాలిటీలో కుర్రోడు చిన్న బండిలో వాసన వస్తుంటుంది, మనం వెళ్తే దాటినప్పుడు ముక్కు మూసుకుంటాం, కానీ ఆ బండిలో నువ్వు కూర్చుంటారు. అందుకని అంత తక్కువ భగవంతుడిని పాత్రను పోషిస్తున్నాడు. అతను నెక్స్ట్ క్యారెక్టర్ రాజు క్యారెక్టర్ ఇస్తాడు అతను. నేను అంటాను ఈ ప్రపంచంలో ఎవరు తక్కువ కాదు. ఇంకోటి ఏంటంటే రైతేనే ఆత్మ చైతన్యం, కంప్యూటర్ నడుపుతున్న కంప్యూటర్ చైతన్యం, సీఎం చైతన్యం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చైతన్యం, అర్థమైంది, సినిమా చైతన్యం, బేల్దారి పన్ను చైతన్యం, మున్సిపాలిటీ ఊడుతున్న చైతన్యం, ఒకే చైతన్యాన్ని విశ్వం అనే భగవంతుడు మనల్ని ఇలా పాత్ర రేచయ్యా, నువ్వు ప్రధానమంత్రివి, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రైతువి, నువ్వు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నువ్వు ఈయనవి, రామలక్ష్మణ సినిమా ఫైట్ మాస్టర్లు, ఇంకొక ఆయన డాన్స్ మాస్టర్, యాంకర్వి, వేరే చెబుతున్నావు, టీవీ చేస్తా, ఎన్ని కలిపి భగవంతుడి చైతన్యంలో పాత్రలుగా తయారయ్యి బ్యాక్ చేసిన తప్ప నేను గొప్ప నువ్వు తక్కువ ఎక్కువ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మాకు తెలిసింది చెబుతున్నాం. అన్ని చైతన్యం, విశ్వం అనే చైతన్యాన్ని, ఎందుకంటే చైతన్యం లేకపోతే ఏమంటారు సమం, ఉన్నంచే మనుషులని. అందుకని విశ్వ చైతన్యులు అందరు పాత్రదారులమే. వాళ్ళు ఇచ్చిన పాత్రని ప్రేమతోటి, హ్యాపీతోటి, అది గేదెలు కాసిన, మేకలు కాసిన, పెయింట్ వేసినా, బేల్దారి అయినా, రైతు అయినా, సాఫ్ట్వేర్ అయినా, యాక్టర్ అయినా, మీ ఫైట్ మాస్టర్ అయినా, ఇచ్చిన పాత్రని ప్రేమగా యాక్సెప్ట్ చేసి వెళ్తే అది భగవంతుడు నచ్చిన ఎట్టుగా చేసి నాకు ఇది వద్దు అని ఏడ్చేస్తే భగవంతుడు నచ్చదు అని మేము తెలుసుకున్న సత్యం ఇది. ఈ తెలుగు సత్యాన్ని మీరు చెప్పారు అనుకోండి, నచ్చుడు నచ్చుతూ అందుకని ఏ ప్రపంచంలో ఏ పని చేస్తున్నాడు ఎవరు తక్కువ కాదు, అందరు గొప్ప క్యారెక్టరైజేషన్సే. ఇందాక రామన్నయ్య గారు ఒక విషయం చెప్పారు, ఆ మాట అనేసి వదిలేశాడు ఆయన. ఎక్స్పెక్టేషన్స్, నాకు ఇది కావాలి, నాకు ఇది జరగాలని కోరుకుని, నా పెళ్లి ఇలా జరగాలి, లేకపోతే నేను ఈ కారు కొనుక్కోవాలని ఎక్స్పెక్టేషన్. దుఃఖాల కారణం ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దగ్గర వచ్చేటప్పుడు సినిమాల గురించి చెప్పించేద్దాను వచ్చానండి నేను, అది ఉదాహరణ చెప్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే వీళ్ళ చేత సినిమాలు అబ్బా ఫైటింగ్ ఎలా చేశారు, ఉదయభాను హీరోయిన్ ఎలా జరిగింది, భలే చేశారు యాక్షన్, అలా ఇవన్నీ చెప్పేస్తాను నువ్వు చేసుకున్నా. కానీ ఇక్కడ వచ్చిన జ్ఞానం ప్రసాదించారు నాకు. దుఃఖాల కారణం ఎక్స్పెక్టేషన్. కానీ నేను దుఃఖపడలేదు, వాళ్ళు ఏంటంటే మంచి విషయాలు చెప్తున్నారు. నేను ఇవన్నీ చూసాను, చూసేసరికి ఇవన్నీ మీరు పర్మిషన్ తీసుకోండి, మీరు తీసుకోండి, పర్లేదు. అది ఆ గోడ వేరు, ఈ ఓడ వేరు నాకు అర్థమైంది. ఆ గోడ నుంచి బయటకు వచ్చిన గోడలు, గోడ నుంచి బయటకు వచ్చిన ఓడలు. అయితే మీకు చూస్తుంటే నేను ఇంకా మందు గురించి అంటే ఏంటంటే సిగరెట్, మందు, ఎన్ని పెగ్గులు తాగుతారు అంటే మోహన్ బాబు గారు అంటే మీకు తెలియదులేండి, అది బయట జరిగినాయి. రోజు నేను పెగ్గులు తాగుతాను, వాళ్ళ అబ్బాయితో గొడవలతో చెప్తున్నాను అనమాట ఆయన. నేను తాగుతాను రా,
2 పెగ్గులు అని చెప్తున్నాడు అనమాట ఆయన. ఏదో గొడవలు అని మీకు తెలియదు, అది మీరు పట్టించుకోరు కూడా, మీరు పట్టించుకోరు. అవును, అల్లు అర్జున్ గారు ఏదో గొడవ అయింది, అది ఎన్ని కూడా మీకు తెలియదు. మీ డ్యూటీ మీరు చేసుకెళ్తున్నారు. అది అల్లు అర్జున్ గారు జైల్లో ఉండటం, ఆ విషయాలు అడిగేద్దాం అనుకున్నా. తర్వాత మోహన్ బాబు గారి సంగతులు అడిగేద్దాం అనుకున్నాం. మీరు చెప్పేసినట్టు ఊహించుకున్నా. కానీ అది కాదు బాబు, ఇది వేరు, మా జ్ఞానం వేరు, మేము చెప్పాలనుకున్న వేరు. నాకు చాలా ఆశ్చర్యపోయాను నేను. రియల్ గ్రేట్ సార్ ఇది. ఎందుకంటే అది 1% అనుకోండి, ఇది 100% ఇది. ఆ సినిమా నాలెడ్జ్ చేయడం కొంతమంది చూస్తారు, ఇది చాలా మంది ఉపయోగపడుతుంది. ఇంకా అసలు మన పిల్లలతో ఎలా ఉండాలంటారు? అంటే ఎదిగే పిల్లలతో, యువకులతోనూ, పిల్లలతో ముఖ్యంగా అది నాకు చెప్తే బాగుంటుంది. మా పిల్లలతో అంటే ఎక్కువగా ఎందుకు అడుగుతున్నా రామ్ గారు, లక్ష్మణ్ గారు, మంచి క్వశ్చన్. ఐఐటి నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు యాక్టర్ అవ్వాలి, రామ్ లక్ష్మణ్ లాగా ఫైటర్స్ అవ్వాలి, అలా ఊహించేసుకుంటున్నారండి. తల్లిదండ్రులు ప్రశ్న పెట్టేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. అది అందుకని మా పిల్లల్ని మేమేది వాళ్ళని ఇది అవ్వడానికి కోరలేదు, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ పెట్టలేదు, గోల్స్ పెట్టలేదు, టార్గెట్ పెట్టలేదు, పెట్టలేదు. మీరు మా స్థితిగతులు ఇది, మేము చదువుకోనందువలన మీ స్థితిగతుల నుంచి ఎలా వచ్చాము, మీ జీవితాలు ఎలా ఉండి మీరు డిజైన్ చేసుకోండి, మీకేం సపోర్ట్ కావాలి మేము చేస్తాము అనేది మేము ఫ్రెండ్షిప్గా ఉంటాం. మా పిల్లలు 4 పిల్లలు మాకు అంత చదువుకున్నారు, మ్యారేజ్ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్, ఈ సంవత్సరం మ్యారేజ్, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేస్తాం. ఏంటంటే ప్రపంచం పిల్లలు ఏంటంటే మనసు అనేది ఏంటంటే అతి బలవంతమైన ఒక శక్తిపూర్ణ మనసు. ఆ మనసుతోటి ఎక్కువ కొంచెం లిమిట్ గా వాడుకుంటే మనం నెమ్మదిగా ఉంటాం. దాని తగ్గట్టు చిల్లబొడికి కానీ అన్ని వ్యసనాలు కానీ అయిపోతే ఆ మనసే నిన్ను శత్రువుగా మారుతుంది. పిల్లలకి ఏం చెప్తానంటే కొంచెం సెల్ ఫోన్లు, ప్రపంచ విషయాలు తగ్గించుకొని అంటే భగవంతుడి విషయాలు, ధర్మ విషయాల మీద కొంచెం ఫోకస్ చేస్తే మన ప్రశాంతంగా ఉంటుంది అనేది పిల్లలు చెప్పే. అంటే మీ పిల్లలు మాట వింటున్నారా? బాగా మా డాడీ చెప్తున్నారు, మా చెప్తున్నారు ఏంటంటే అంటే యజమాని మాటలో భగవంతుడి మాటలు ఎవరు ఎందరో ప్రపంచం సహజం ఇది. అంటే యజమాని, ఇంటికి యజమాని ఉంటాడు, అందరిలో నచ్చడం అంటే యజమాను, నచ్చడం అంటే భగవంతుడు. తప్పు చేయదు అంటారు కాబట్టి, అంటారు కాబట్టి నీ ఇష్టం అంటే మాత్రం వస్తారు. కాబట్టి ఏ పిల్లల్లో ఏ తండ్రులు నచ్చరనేది మాకంటే ప్రపంచ యూత్ కి చెప్పే టెక్నిక్ ఏంటంటే, ఈ రోజు నువ్వు లవ్ లో ఫెయిల్ అవ్వచ్చు, నీ బిజినెస్ లో ఫెయిల్ అవ్వచ్చు, నువ్వు అనుకున్న దానిలో ఫెయిల్ అవ్వచ్చు, నీ జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు, కానీ నీ కోసం టుమారో నీ కోసం ఫ్రెష్ గా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకో రోజు ఉంది మనది, ఫ్రెష్ గా స్టార్ట్ చేయి నీ జీవితాన్ని. ఏ రోజు కూడా మేము ఇన్ని సంవత్సరాలు మా జీవితంలో మా 60 సంవత్సరాలు రాబోతున్న దగ్గరికి వచ్చినాయి, మేము అనుకున్నది ఏది ఫస్ట్, ఏది ఉన్నది ఏది కరెక్ట్, మాకు సక్సెస్ లేదు, అన్ని ఫెయిల్డే. ఆ సక్సెస్ కి అన్ని ఫెయిల్డే, కానీ ఫెయిల్డ్ అయినప్పుడు కుంగిపోకుండా, సక్సెస్ పొంగిపోకుండా ఉండటమే ఆత్మస్థితి, ఆత్మ పైన అనే సత్యాన్ని తెలుసుకొని ఆ జీవితంలో అన్ని ఫెయిల్డే, అనుకున్నది ఏది జరిగేది కాదు. కానీ ఏ రోజు కూడా మేము భయపడలేదు, చదువుకున్నా లేదనే బాధ లేదు, ఏమి లేదు. ఓకే, మనకు తెలిసినట్టుగా ఉంటాం, చూసినట్టుగా, తెలిసినట్టుగా నిజం ఆత్మస్థితిలో వెళ్ళుకుంటూ ధ్యానం చేస్తూ వెళ్తూ ఉన్నాం. సక్సెస్ అనక ఫెయిల్డ్ అయిన సక్సెస్ ఉదయిస్తే అస్తమిస్తుంది, అస్తమిస్తే ఉదయిస్తుంది. పుడితే గిడితే పుడతాడు. అంతా కూడా సైకిల్ సెకండ్ లాగా జరుగుతుంది. కాబట్టి దేనికి ఒరి పడకుండా ఆత్మస్థితి అన్ని ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు, ధైర్యంతో మూవ్ చేయటమే అంతే. మన వల్ల ఏం చేయటం తెలియదు, మన వల్ల ఏం చేసేది తెలియంది భగవంతుడు హ్యాండ్ ఓవర్ చేసేది. అదే నా వల్ల ఏం చేశారమ్మా నువ్వు చూసుకోమంటావు. మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారండి ఏమన్నా? ఇంతకు ముందు మేము ఈ ఆత్మస్థితిలో రాకముందు గుడులకి అట్లా వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆత్మస్థితికి వచ్చిన తర్వాత అక్కడ మేము ఎక్కడుంటే ఎక్కడే గుడి, దేవుడికి మొక్కటాలకి ఇక్కడ లేవు. మేమేమనుకుంటున్నానంటే గుడిలో దేవుడు ఉన్నాడు, నేను మొక్కుతానంటే 2 అయిపోతుంది, 2 అవుతున్నాయి. నాలో దేవుడు ఉన్నాడు అనుకుంటే అందుకని మేము విశ్వమంతా దేవుడే, ప్రకృతి దేవుడిలాగా అనుకుంటాం అనమాట. అందుకని ఇంక దేవుడికి వెళ్ళి గుడికి వెళ్ళి మొక్కోటాలు ఇట్లా అంటే తప్పు అంటలేదు. మా ఆత్మస్థితిలోకి వచ్చిన తర్వాత అనిపించింది అండి, విశ్వమంతా ఒకటైన సత్యాన్ని తెలుసుకున్నాము. అక్కడ మాకు అన్ని మతాలు, కుల మతాలకి అట్లా ఏం తేడా లేదు, విశ్వమే పంచిపోతాల ఆధారంగానే మేము వెళ్తుంటాం. మనం అంటే దేహం ఉంది కాబట్టి, దేహం ఎప్పుడన్నా నాన్ వెజ్ చికెన్ మటన్ అవన్నీ అడుగుతుంటుందా ఎప్పుడన్నా? అంటే నాన్ వెజ్ అని కాదు,
అన్ని ప్రపంచంలో స్వీట్లు హాట్లు ఎన్ని పిజ్జా బర్గర్లు అన్ని ఉండేవి, తినాలి అనిపించుద్ది అనమాట. అది మనకు తినకూడదు, మనసు అనేది చెబుతుంటది. దాని పని అనేది ఏంటంటే అన్నిటి మీద ఫోకస్ చేయడం దాని మనసు పని. అవును, దాన్ని కంట్రోల్ చేయడం బుద్ధి. అది బుద్ధి స్థితిలో మనం ఉండవను, మన అవసరం లేదు, ఏది అవసరం మనకు కావాలి అనేది మేము అనుకుంటాం అనమాట. రామ్ గారు తింటుంటారు ఎప్పుడన్నా చికెన్ మటన్? ఎప్పుడన్నా పెద్దగా లేవు. మేము ఇది చిత్రకు దీనిలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. కొంచెం ఎక్కువగా ఇది తీసుకుంటా అంతే. ఏదో ఆమ్లెట్ ఎగ్స్ అంతే తప్ప ఇంకా పెద్ద. అంటే 3 గంటలు లేస్తున్నాం అన్నారు. మీరు 3 గంటలు లేచినప్పుడు ఆ పక్కనున్న పిల్లలు లేకపోతే వైఫ్ బాధపడతారు కదండి. ఏవయ్యా, నేను ఎన్టీ రామారావు గారితో లక్ష్మీబాబు గారితో ఇంటర్వ్యూ చేశానండి. అమ్మ మరి 3 గంటలు లేస్తున్నారు కదా ఎన్టీ రామారావు గారు, లేచినప్పుడు మీకు ఇబ్బంది కదా, మీరు ఎప్పుడు తిట్టలేదా లేకపోతే అనలేదని అడిగా. తిట్టలేదంటే తిట్టడం కాకుండా నన్ను పొడుగనివ్వా అని అనలేదని. లేదండి, ఆయన లేచి ఆయనతో పాటు చేయాలనిపించింది కాకుండా నేను కూడా లేచిపోయేదాన్ని అని చెప్పారు. అందుకని మేము ఎలా ఉందండి మీకు? వాళ్ళు లెగవాలని ఏం లేదు, సైలెన్స్ మేము లేచుకొచ్చి పైకి వచ్చి మేము సపరేట్ ధ్యానం చేసుకుంటాం. వాళ్ళని మా దానిలోకి రామను, వాళ్ళు స్టైల్ వాళ్ళది, వాళ్ళ భక్తి వాళ్ళది, మా భక్తి మాది, మేము అనుకున్న స్థితి మాది. ఎవరిని ఇబ్బంది పెట్టం. అది ఇప్పుడు వాళ్ళకుంటే కోరికలు వాళ్ళకుంటాయి, వాళ్ళ చీరలను గాజులను సహజం వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మీరు అబ్జెక్షన్ పెట్టరు. రామ్ గారు మీరండి అబ్జెక్షన్ పెట్టరు. అలా ఉండండి ఇలా ఉండండి అలాగే చేయొద్దు అలాగే నువ్వు కూడా ఉండిపో కండిషన్ చేస్తాను. ఎవరు ఉంటారు భూమి మీద స్వతంత్రంగా వచ్చాం, స్వతంత్రంగా వాళ్ళు తప్పును వాళ్ళు తెలుసుకున్న దాకా మనం ఏది మన తప్పు అని చెప్పకూడదు. వాళ్ళు ఒకరు తెలుసుకుంటారు. అయితే ఫైనల్ గా ఏం చేద్దామంటే సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే టెక్నిక్స్ ఏం చేస్తే బాగుంటది? ఏమి చేయకుండా ఉండటమే ఆనందంగా ఉండే టెక్నిక్. ఏమి చేయకుండా ఉండదు. అవతల తిట్టినప్పుడు నువ్వు మాట్లాడకుండా అదే ఆనందం. అవతలలో మనం అవమానపరిచినప్పుడు సైలెన్స్ ఉంటే అదే ఆనందం. అవతలలో మన మాట విన్నప్పుడు సైలెన్స్ ఉంటే ఆనందం. చాలా బాగుందండి. ఇప్పుడు ఇంట్లో అన్ని కూరలు ఉన్నాయి, తినకుండా ఉండు అదే ఆనందం. ఇంత కూరలు 4-5 వెరైటీలు అన్ని ఫంక్షన్, మేము మ్యారేజ్ ఫంక్షన్ ఆడియో ఫంక్షన్కి వెళ్తాం, ఏం తినకుండా ఉంటాం, అదే ఆనందం. ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఏం చేస్తున్నారంటే నేను నాకు అంత కష్టపడి వచ్చాను, నువ్వు కూర చేయలేదు, లేదా నువ్వు సెల్ చూస్తున్నావు, నన్ను పట్టించుకోలేదు. మంచిదే ఆనందం. మా ఫీలింగ్ ఏంటంటే ఆవిడ ఎంత పట్టించుకుని ఉంటే అంత ఆనందం, ఎంత వండకుండా ఉంటే అంత ఆనందం. అరే చాలా బాగుందండి ఈ టెక్నిక్. ఇది అదేనండి, ఇలా ఉంటే గొడవ. భార్య వంట తెలియని భార్య దొరికితే వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంటుంది, ఆనందం. 4 వంటల వెరైటీ తెలిసింది అనుకో, వండి పెడితే తినాలి, ఆరోగ్యం, అది ఆనందం కాదు. ఇది తెలియకపోతే ఆనందం. చాలా ఉన్నాయి సార్ మీ దగ్గర. మరి ఆనందం అంటే తెలుసుకుంటే ఆనందం కాదు, తెలియకుంటే ఆనందం. సత్యాలు చెప్తున్నారు అన్ని. నిజంగా మీ ఫస్ట్ ఇద్దరు రాగానే మేము మాట్లాడినప్పుడు మాకు మంచి ప్రశ్న, అదే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మాకేమీ తెలియదు అని అన్నారు. కానీ ఏం తెలుసో ప్రజలకు తెలిసిందే అందరికి తెలియదు. ఎలాగా ఇప్పుడు మీరు మీకు ఏం తెలుసో అందరికి తెలిసింది. మీరు అన్న మాటలన్నీ నిజాలు అబద్ధాలు ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయిస్తారు. హెడ్లైన్ టైటిల్ పెట్టుకోండి మీరు, మా రామలక్ష్మణ్ ఏమి తెలియదు అంతే పెడతారు. నా కోరిక ఏంటంటే మీరు ఒక చాగంటి, మీరు ఒక గరికపాటి వాళ్ళలాగా అందరికి మంచి విషయాలు చెప్పాలని, మొత్తం ఈ ప్రపంచం అంతా మీలాగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద గురువుల పేరు మమ్మల్ని పోల్చినందుకు పెద్ద మనసుతో మీకు థ్యాంక్స్. అంత గొప్ప వాళ్ళు అవ్వపోయినా కానీ ఎట్లా వాడు శిష్యులాగానే మేము తయారయ్యి మంచి పనులు చెప్తాం, మంచి పనులు చెప్తాం. ఇదండి రామ్ లక్ష్మణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.